నాణ్యతతో కూడిన మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త విధానంతో మద్యం అక్రమాలకు చెక్ పెట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో అబ్కారీ శాఖపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే రాష్ట్రంలో జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా విక్రయాలు జరగకూడదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్ల విక్రయాలు రాష్ట్రంలో జరిగాయని, దీంతో ప్రజల ఆరోగ్యం పాడైందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే అడ్డుకుంటున్నామని చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం దండుగ కాదని, పండుగ అని చెప్పుకోవడానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినట్లు చెప్పారు. దేశం తలెత్తుకునేలా వరిధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసుల్లో జనరల్, లిమిటెడ్ రిక్రూట్మెంట్కు సంబంధించి 691 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మెరిట్ స్టోర్స్ కింద కోటా సహా 691 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ వెబ్సైట్లో అర్హుల వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16, ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ వెలువచ్చింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకుంటామని పీసీసీ మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గాంధీ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలు, అభ్యర్థులతో పాటు మంత్రి సమావేశమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలు, మండల అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావాహులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడిన వారికే పదవులు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీని రెచ్చగొట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలు అరెస్ట్ చేయిస్తే తన కొడుకుకి కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని పేర్ని నాని పన్నిన పన్నాగమని ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని పేర్ని నాని వాడిన భాష సరైనది కాదన్నారు. పేర్ని నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణానికి సీఎం చంద్రబాబు కారణమంటూ విమర్శలు చేశారు. ఎండాకాలంలో వర్షాలు, వానాకాలంలో ఎండలు చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో రైతులు పంటలు వేయలేకపోతున్నారన్నారు. సీఎంగా ఉన్నప్పుడు పంటలు వేస్తే నాశనమని, ఆయన 5 ఏళ్ల హయాంలో ప్రతిదీ గిన్నిస్ బుక్ రికార్డేనని ఆరోపించారు. వైఎస్ జగన్ ఎటు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అయితే ఆయనను ఆపేందుకు 2000 మంది పోలీసులు ఎందుకు అని కేతిరెడ్డి ప్రశ్నించారు. అమెజాన్లో కొనుగోలు చేస్తున్న వస్తువులను రిటర్న్ చేయాలని ప్రయత్నించిన ఓ వృద్ధురాలిని సైబర్ కేటగాళ్లు మోసగించారు. ఆమె నుంచి 1.07 లక్షల రూపాయలను కాజేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల అమెజాన్లో ఒక వస్తువుని కొనుగోలు చేశారు. దాన్ని రిటర్న్ చేసి రిఫండ్ చేసుకోవాలని కస్టమర్ కేర్ నెంబర్కు గూగుల్లో వెతికారు.
సింగరేణి ఉద్యోగులకు త్వరలోనే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ చెల్లించనున్నట్లు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ అన్నారు. ఇప్పటికే సంబంధిత ఫైలు తెలంగాణ ప్రభుత్వం పరిశీలనలో సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం మాత్రమే కాకుండా సింగరేణి అధికారుల సమస్యలపై ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. సింగరేణి అధికారులకు సంబంధించిన పీఆర్పీ చెల్లింపునకు అవసరమైన చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకు సహకరిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి అభినందనలు తెలియజేసినట్టు జనక్ ప్రసాద్ ఆ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చేస్తారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని, విద్యార్థులని, ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. నల్గొండ వాసిని కావున తన మొదటి పర్యటన ఇక్కడ ప్రారంభిస్తా అని తెలపడంతో దానికి పార్టీ అనుమతించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వ్యవస్థలు కొంతమంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇదంతా ఏడాది కాలంలోనే చేసేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసిన అసలైన రికార్డు ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పారు. వైసీపీ నేతల కార్యక్రమానికి పోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తూని కెనరా బ్యాంకు దగ్గర ఖాతాదారుల ఆందోళనకు దిగారు. బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్ గురైందని, తాకట్టు పెట్టిన బంగారం తమకు ఇవ్వాలంటూ బాధితులు నినాదాలు చేశారు. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయమయ్యాయని తెలిపారు. నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చిందని చెప్పారు. 5 నెలలు గడుస్తున్నా పట్టించుకోని బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 5గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన 5గురు మావోయిస్టులకు 25,000 రూపాయలు తక్షణ సాయాన్ని ఎస్పీ అందించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోరు కన్నా ఊరు మిన్న మా ఊరికి తరలిరండి అనే ప్రోగ్రాం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 73 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు ఎస్పీ అన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తన దగ్గరికి ధైర్యంగా వచ్చి లొంగిపోవచ్చని హామీ ఇచ్చారు. 2 ఏసీఎం క్యాడర్ మావోయిస్టులకు 8 లక్షల చెక్స్ అందించారు. హైదరాబాద్లోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం ఉండడం కలకలం రేపింది. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. 7 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని, యజమాని విదేశాల్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అస్థిపంజరం ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న యువకులు క్రికెట్ ఆడుతూ బాల్ ఆ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. లోపల అస్థిపంజరాన్ని చూసిన యువకుడు వీడియోలో రికార్డు చేశాడు. దీంతో వీడియో వైరల్ కావడంతో యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమర్థించుకుంటున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని, ఆ పుస్తకానికి ముందుబాట రాసింది కేసీఆర్ఏనని గుర్తు చేశారు. ఆ పుస్తకంలో మంచం పొత్తు, కంచం పొత్తు అని ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘాటించారు తీన్మార్ మల్లన్న. ఏ పదాలు వాడాలి, ఏ పదం వాడకూడదనే తనకు తెలుసునని నొక్కి చెప్పారు. కంచం పొత్తు, మంచం పొత్తు అంటే బీసీల భాషలో బియ్యం పొత్తు అనే అర్థం వస్తుందని గుర్తు చేశారు. గతంలో ఏపీ గంజాయి హబ్గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అన్నారు. ఈగల్ టీంతో కలిసి గంజాయిని అరికట్టినట్లు అనిత తెలిపారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలను పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆపరేషన్ గరుడాలో చాలా మెడికల్ షాపులు సీజ్ చేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు.
హైదరాబాద్ నగరంలో ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై రెచ్చిపోయింది. అరంగూర్ ఫ్లైఓవర్ పై రీల్స్ కోసం అసభ్యంగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. ఓ యువకుడు బైక్ నడుపుతూ తన ప్రియురాలిని బైక్ ట్యాంకుపై కూర్చోబెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చేశాడు. పక్కనే ప్రయాణిస్తున్న బైక్ రైడర్లు వారిని హెచ్చరించడానికి ప్రయత్నించిన ప్రేమ జంట ఏమాత్రం పట్టించుకోకుండా రీళ్ల కోసం వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారు. ఈ ఘటనపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణా మార్గాలను అసభ్య ప్రదర్శనలకు వేదికగా మార్చడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే దామోదర రెడ్డి ఫ్లెక్సీలను ఎమ్మెల్యే సామేలు వార్గీలు చింపివేయడంతో అగ్గిరాజుకుంది. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి, మందుల సామేలు వర్గాలకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల రగడతో అది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో మద్యం మత్తులో దుండగులు వికృత చేష్టలతో హంగామా చేశారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలతో రోడ్డు బ్లాక్ కావడంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు. రెచ్చిపోయిన దుండగులు డ్రైవర్తో గొడవకు దిగారు. ఇంతటితో ఆగకుండా కార్ డోర్ తెరిచి లోపల కూర్చున్న ఐటీ ఉద్యోగులపై దాడి చేశారు. పోక్రీల వికృత చేష్టలతో కారును స్టార్ట్ చేయగా స్కూటీపై కారును వెంబడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయి. కుటుంబ కలహాలతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసన్పర్తిలో ఇంట్లో ఉరివేసుకుని ప్రత్యూష అనే వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ దంపతులు నగరంలోని 2 వేర్వేరు ప్రైవేటు హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. ప్రత్యూష భర్త డాక్టర్ అల్లాడి సృజన్గా గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన మహిళతో ప్రేమాయణం సాగించినట్లు వైద్యురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఎంతో మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని మాజీ మంత్రి తలసాని తెలిపారు. పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులకు ఇబ్బంది పడతారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కొందరి కోఆర్డినేషన్లో పండుగను నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా బోనాలు ఏర్పాటు చేశామన్నారు. 4 గంటల 10 నిమిషాలకు బ్రహ్మముహూర్తం ఉందని ఆయన చెప్పారని ప్రశ్నించారు. గతంలో ఎన్టీ రామారావు 3 గంటలకు వచ్చేవారని, మొదటి పూజ 3 గంటలకే జరిగేదని, కానీ నిన్న మాత్రం ఆలస్యంగా జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ ఇన్ఛార్జి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి నిరసన తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై జిల్లా పోలీసు అధికారులు స్పందించలేదంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సాయంత్రం వరకు నిరసన కార్యక్రమం కొనసాగించారు. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ 2 రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించనున్నారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అశ్విన్ కుమార్ ఘోష్ను, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. విద్వేషపూరిత ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ప్రసంగాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్రపు విలువలను పౌరులు తెలుసుకొని విద్వేషపూరిత ప్రసంగాల పట్ల సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతరిక్షం నుండి శుభం శుక్లు బృందం భూమికి బయలుదేరారు. ఇవాళ కాలిఫోర్నియా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో దిగనున్నారు.
ఐఎస్ఎస్కు చేరిన మొట్టమొదటి ఇండియన్ ఆస్ట్రోనాట్గా శుభం శుక్లా చరిత్ర సృష్టించారు. శుక్లా 18 రోజులు తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత పసిఫిక్ సముద్ర తీరంలో స్పేస్ క్రాఫ్ట్ దిగనున్నది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా స్పేస్ స్టేషన్కు రానుంది. 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలలో స్పేస్ బృందం పాల్గొన్నారు. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి శుభాంశు తిరిగి రానున్నారు. కేరళ నర్సు నిమిష ప్రియను ఈ నెల 16వ తేదీన యొమోనోలో దేశంలో చట్టపరంగా ఉరిశిక్ష తీయనున్నారు. ఈ మేరకు యొమోనో సర్కారు ఉరిశిక్ష అమలు పనిచేసేందుకు సిద్ధమైంది. అయితే ఆ మరణశిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెలువరించింది. యొమోనోలో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలలేవని కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి తెలియజేశారు. భారత్ యొమోనో మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని, ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. చాణక్యపురిలోని నేవీ స్కూల్, ద్వారకాలోని సిఆర్పిఎఫ్ పాఠశాలకు ఒక అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపించినట్టు తెలిసింది. ఈమెయిల్లో పాఠశాలలో బాంబులు పెట్టినట్లు పేర్కొనడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్తో కలిసి పాఠశాలలకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. పాఠశాలలో విస్తృతంగా తనిఖీ చేపట్టారు పోలీసులు. అనుమానాస్పద వస్తువులు లభించలేదని తేల్చి చెప్పారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనుంది. తమ దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలలో కార్మిక శక్తి కొరతను అధిగమించేందుకు రష్యా భారత్ వైపు దృష్టి సారిస్తుంది. రష్యాలో యాకాటెరిన్బర్గ్ నగరంలో ఒక నూతన కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇది వలస కార్మికులకు సంబంధించిన అంశాలను పరిశీలించనుంది. ఈ మేరకు ఉరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ ఆండ్రీ బేసిడిన్ మీడియాకు తెలియజేశారు. రష్యాలోని ఊరల్ పర్వతాల సమీపంలో యూకా టేరిక్బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉందని ఆండ్రీ బేడిసిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని, మాస్కోపై ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఉక్రెయిన్ను అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధమవుతుందని ప్రకటించారు. పగలు పుతిన్ చాలా శాంతియుతంగా మాట్లాడతారు, కానీ రాత్రికి రాత్రే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు. అలాంటి ప్రవర్తన నచ్చదంటూ అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మాస్కోపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని కూడా ట్రంప్ సూచించారు. ఇటీవల సెలబ్రిటీ విడాకుల సర్వసాధారణమై అవుతున్నాయి. దశాబ్దం పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలు సైతం వివిధ కారణాలతో విడిపోతున్నారు. ఈ క్రమంలో మరో స్టార్ జంట విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సైనా నెహ్వాల్ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్తుందని, చాలా ఆలోచనలు పరిశీలన తర్వాత ఈ క్యాప్షన్ పారుపల్లి తాను విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన 3వ టెస్టు మ్యాచ్లో టీమిండియాకు ఓటమి ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో 2 జట్లు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాయి. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్లో కీలక వికెట్లను త్వరగా కోల్పోవడంతో విజయం చేజారింది. జడేజా ఒంటరి పోరాట వృధా అయింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ 170 పరుగులకే ఆలౌట్ అయింది.